హాయ్ హలో అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి లాస్ట్ డే రోజు వ్లాగ్ అనమాట. నేనైతే నా డేని సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో, అంతేకాకుండా ఇంకా కిచెన్ని నీట్గా ఆర్గనైజింగ్గా ఉంచుకోవడానికి చిన్న చిన్న టిప్స్ అయితే మీతో నాకు తెలిసినవి షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ ఇంకా లేచి బ్రష్ చేసి రాగానే ఇంకా ఫస్ట్ చేసే పని ఏంటని ఉంది అని అంటే ఇంకా పాలైతే పెట్టేసేస్తానండి. ఇంకా మీగడ చూశారు కదా మాకు ఎంత వచ్చిందో. ఇంకా చాలా మీగడైతే వస్తుంది. నేనేం చేస్తానంటే నైట్ టైం పాలు కాగపెట్టేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొన్నేమో పెరుగుకి తోడేసుకుంటాను, కొన్ని పాలేమో నెక్స్ట్ డే రోజు మార్నింగ్కి కానీ జ్యూసెస్లో యూస్ చేసుకోవడానికి ఉంచుకుంటాను అనమాట. ఇంకా సరే అని చెప్పి ముందు పాలు పెట్టేసి ఇంక ఈ లోపు ఏంటంటే ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను. నేనైతే పాలు కాగబెట్టేటప్పుడు పంచదార ఎప్పుడైనా పాలల్లో వేసి కలిపి కాగబెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇలా చేస్తే జలుబు చేయకుండా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే చిన్నప్పుడు పిల్లలకి కొంచెం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయిన తర్వాత మన ఫీడ్ ఆపిన తర్వాత మామూలు డబ్బా పాలు పడతారు కదా. అప్పుడైతే చెప్తారు కదా జలుబు చేయకుండా ఉంటుంది పాలల్లో పంచదార వేసి కాగపెడితే అని. ఇంకా నేను అప్పటి నుంచి నాకు అదే ఫాలో అయ్యి అలా అలవాటు అయిపోయిందనమాట. సరేనని చెప్పి ఇంకా అలాగే వేసి కాగబెట్టుకుంటానులేండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టాను. ఇంకోవైపు రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకోవైపు ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఫస్ట్ ఇంకా పాలు రైస్ పెట్టేసేలోపు ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే ఈలోపు అటు 2 అయిపోతాయి, ఇటు వెజిటేబుల్స్ కటింగ్ కూడా అయిపోతుంది. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ముందైతే ఫస్ట్ పిల్లలకైతే బూస్ట్ అయితే ఇచ్చేసేస్తాను. మామూలుగా అందరికీ బెడ్ కాఫీ అలవాటు ఉన్నట్టు మా పిల్లలకైతే ఎప్పుడన్నా ఇలా బెడ్ బూస్ట్ అయితే అలవాటు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ముందు రోజు లేట్గా నిద్రపోయినా, పొద్దున్నే నిద్ర లేవబుద్ధి కాకపోయినా మమ్మీ బూస్ట్ అని అడుగుతారనమాట. ఇంకా ఎందుకంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ ఇది వచ్చేదాకా నిద్రపోవచ్చు అన్నట్టు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళకైతే బూస్ట్ ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళైతే తాగేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఈలోపు ఏంటంటే టిఫిన్ కూడా రెడీ చేసేస్తున్నాను నేను. ఇంక టిఫిన్ పెట్టేస్తే ఎక్కువ తినర్లేండి. అట్ట అయితే చెరో ఒకటే తింటారు. ఇడ్లీ అయితే మా తనుది అయితే బుడ్డిది కాబట్టి ఒక 2 తినిద్ది. మా మోహిత్ గడ అయితే ఒక 3 ఇడ్లీ. అవి కూడా మీడియంగా ఉండాలి, మరీ పెద్దవిగా అయితే అసలు ఉండకూడదు. అలా ఉంటే తినరనమాట. ఇంకా మా వారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఆయన మార్నింగ్ టైము మ్యాక్సిమం తినరు టిఫిన్. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత అంటే నేను 10:30 11కి ఆ టైంలోపు వెళ్తాను కాబట్టి ఇంకా అప్పుడైతే తింటారనమాట. ఆయనకి కొంచెం మొదటి నుంచి అలాగే అలవాట్లేండి. ఎందుకంటే కొంచెం నిద్ర లేట్గా లేస్తారు. 9 9:15కి అలా అయితే లెగుస్తారనమాట. అప్పుడు దాకా నిద్ర లేపను. ఎందుకంటే ఆయన కొంచెం నైట్ చేసుకునేది మా వర్క్ వచ్చేటప్పటికి మొబైల్ ఫీల్డ్ కదా. ఇంకా కళ్ళతో చూసి చిన్న చిన్నవి ఉంటాయి, రిపేర్ చేస్తూ ఉండాలి. కనీసం కొంచెం నిద్రపోయే టైం అయినా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది ఆ ఐస్కి అని చెప్పి ఇంక నేనైతే నిద్ర లేపనండి. పిల్లల్ని వదిలిపెట్టొచ్చాక నిద్ర లేపితే ఇంకా ఆయన బ్రష్ చేసి ఇంకా కాఫీ తాగి స్నానం చేసి షాప్కి వెళ్ళేటప్పటికి 10 అలా అవుతుందనమాట. ఇంకా కాఫీయే తాగేస్తారు కాబట్టి పొద్దున్నే ఆకలి ఉండదు అంటారు. ఇంకా మార్నింగ్ అంటే పొద్దున్నే అంటే అది పొద్దున్నేనా 9కి 9:30కి అనుకుంటారేమో. మాకైతే మార్నింగ్ టైం టౌన్లో సిటీస్లో ఇంతే అనమాట. పొద్దున్నే అంటే 8 9 అదనమాట. ఎందుకంటే పడుకునేది లేట్గానే, లేచేది లేట్గానే కదా, అదనమాట విషయం. సరే అని చెప్పి ఇంకా ఆయన అట్లా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేసేసేసానండి. వాళ్ళకి కారపొడి నెయ్యి కంపల్సరీ ఉండాలి. చట్నీతో అసలు తినరు. ఎప్పుడైనా సాంబార్ ఉంటే సాంబార్తో, లేదంటే బొంబాయి చట్నీ చేస్తాం కదా అలా అయితే తింటారు. లేదంటే మ్యాక్సిమం 90% కారపొడి ఇంక నెయ్యి వేసుకొని తింటారనమాట. సరే అని వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంక నేను వాళ్ళకి స్నాక్స్ కింద ఈరోజు ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. పిల్లలకి కంపల్సరీ ఏంటంటే ఎగ్కి సంబంధించింది వీకెండ్లో 5 డేస్ కంపల్సరీ ఉంటుంది. 5 డేస్ కాదు, 4 డేస్ కంపల్సరీ ఉంటుంది. గురువారము శనివారం అయితే అసలు ఎగ్ అనేది ఎల్లో ఉండదు ఇంట్లో. ఎందుకంటే ఆ రోజు నైట్ టైం కొంచెం ఫాస్టింగ్ చేసుకుంటాము. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటాను కాబట్టి ఇంకా ఆ 2 రోజుల్లో ఉండదు. నేను పట్టుకోను, వాళ్ళనే తినివ్వను. ఇంకా సండే వస్తే సండే ఏంటంటే మ్యాక్సిమం చికెన్ ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా చికెనే ఉంటుంది. ఒకవేళ చికెన్ లేదు అంటే ఇంకా ఎగ్ పెడతాను. లేదంటే ఆ రోజు కూడా ఎగ్ అయితే ఉండదన్నమాట. ఇంకా వారంలో ఒక 4 రోజులు ఇంక ఇలా ఆమ్లెట్ కానీ, ఎగ్ దోశ, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా బాయిల్డ్ ఎగ్ ఇలా అయితే వాళ్ళకి స్నాక్స్ కింద అయితే పెట్టిస్తూ ఉంటాను. ఇంకా అది కాకుండా ఏ రోజైనా హడావిడి అయినా చేసినా చూసారు కదా, ఇలా సింపుల్గా ఆమ్లెట్ వేసిచ్చేసి ఇంకా డేట్స్, జీడిపప్పు ఇవి ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసిస్తే ఇంకా వాళ్ళు స్నాక్స్ కింద అయితే అవే తినేస్తారులేండి. ఇంక ఈరోజు కర్రీ వచ్చేటప్పటికి టమాటా పప్పు చేశాను కదా, ఇంకా దానికోసమని చెప్పి
ఇంకా పప్పుచారులు చేస్తే వడియాలు అవి కంపల్సరీ వేయించుకుంటాం కదా. ఇంకా మాతో పాటు పిల్లలకి కూడా ఒక బాక్స్లో పెట్టిచ్చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఇంకా రైస్లో అయితే ఇంకా అవి నంచుకొని తినేస్తారనమాట. ఇంకా సరేనని చెప్పి మ్యాక్సిమం డైలీ 2 కర్రీస్ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి సరిపోవాలి కదా. అది కాకుండా కొంచెం జాడీలో నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం దూరమే. ఇంకా వీకెండ్‌లో గురువారము, శనివారం అట్లా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్‌లో అయితే ఆ జాడీలో పచ్చళ్ళు అయితే వాడుతూ ఉంటామన్నమాట ఎప్పుడైనా ఒకసారి. ఇంకా ఒక కర్రీ ఏమో పిల్లల క్యారేజీలోకి సరిపోయేటట్టుగా వండుకుంటాను. వాళ్ళు మేమిద్దరం తినేటట్టు. ఒకటేమో పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే వండుకుంటాను. ఎందుకంటే అప్పుడు కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది కదా. మళ్ళీ ఇటు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటదని అలా అయితే చేస్తానండి. ఇంక ఈరోజు స్కూల్‌కి చెప్పాను కదా టమాటా పప్పు, ఇంకా వడియాలు పెట్టేసేసేసాను. మార్నింగ్ స్నాక్స్ కిందేమో ఇంకా ఆమ్లెట్ తింటారు. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కిందేమో ఎక్కువ టైం ఉండదులేండి. 5, 10కి అలా అయిపోతుంది స్కూలు. ఇంకా ఆడుకుంటారు అని అనుకుంటే నేను 6కి వెళ్తాను. లేదంటే 5:30కి అలా అయితే తీసుకొని వెళ్తాను. అప్పుడు ఆ డేట్స్, కాజు ఉంటాయి కదా, అవైతే తింటారనమాట. ఇంకా మా పిల్లలకైతే క్యారేజీలు ఇంకెవరికి వాళ్ళకి బాటిల్ కలర్స్ వేరే వేరే ఉండాలి. ఇంకా స్నాక్స్ బాక్సులు వేరే వేరే ఉండాలి. అన్నీ సపరేట్‌గా ఉండాలనమాట. ఎందుకంటే మా తనుదేమో అమ్మాయికి సంబంధించింది కాబట్టి మిక్కీ మౌస్‌లు ఇంకా అలాంటివనమాట. డోరామాన్‌లు, డోరాలు అలాంటి బాక్సులతో ఉండేయి. ఇంకా మా మోహిత్ గాడికొచ్చేటప్పటికేమో స్పైడర్ మ్యాన్‌లు, ఎవెంజర్స్ స్టిక్కర్లు ఇలా ఉండేయన్నమాట. వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకున్నా కానీ నాకు కూడా ఈజీగా ఉంటది. ఎందుకంటే బాక్సులు కలిసిపోకుండా ఉంటాయి కదా అని ఇంక నేను కూడా అలాగే తీసుకుంటాననమాట. ఇంకా సరేనని చెప్పి ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసిన తర్వాత స్కూల్‌కెళ్ళేటప్పుడు ఇంకా కాజు అయితే తీసిస్తానండి. అవి పొద్దున్నే కొంచెం హడావుడిగా ఉంటదనని చెప్పి ముందే నానబెట్టేసేసుకొని ముందు రోజు నైట్ ఇంకా వాటి పైన చెక్కు ఉంటుంది కదా, అవి తీసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా మా వారికి, పిల్లలకి అయితే ఇచ్చేసి నేను కూడా తినేస్తాననమాట. ఇంకా పిల్లలైతే స్కూల్‌కి అయితే వెళ్ళిపోయారండి. ఒక్కొక్కసారి మా వారు తీసుకెళ్తారు. మ్యాక్సిమం 90% నేనే తీసుకెళ్తాను. ఒక 10% మాత్రమే ఆయన తీసుకెళ్తారనమాట. ఇంకా సరే అని ఇంక ఈరోజైతే పిల్లల్ని ఆయనే తీసుకొని వెళ్ళారు. ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటి సిచ్యువేషన్, వంటగది సిచ్యువేషన్ చూసారు కదా ఎలా ఉందో, అదనమాట. ఇంకా అలా సిచ్యువేషన్ అలా ఉన్న తర్వాత వాటినన్నింటిని ఎక్కడికక్కడ క్లీన్ చేసుకొని, ఎంత మేడు ఇంట్లో ఉన్నా సరే మనం చేసుకునే పనులు మనకి ఉంటూనే ఉంటాయండి. ఆ అంట్లు తోమేసి వెళ్తది, ఇల్లు ఊడ్చి ఇల్లు తుడిచి వెళ్తది. కానీ ఈ పనులు అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా తోమిన అంట్లు సర్దుకోవాలి. మళ్ళీ బెడ్‌షీట్లు అవన్నీ చక్కగా దులుపుకొని వేసుకోవాలి. మళ్ళీ ఆమె వెళ్ళిన తర్వాత, పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ఏదైనా డస్టీగా ఉంటే ఊడ్చుకోవాలి కదా. సరేనని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ముందు ఇంకో కర్రీ అయితే బీరకాయ కర్రీ అయితే వండుకున్నానండి. అది కుక్కర్‌లో పెట్టేసేసేసి ఇంక ఇడ్లీ అయితే మా వారు కొంచెం ఇడ్లీ అటు ఇటుగా అయితే తింటారు. అంత ఇష్టంగా తినరు కాబట్టి ఆయనకి ఇంక ఇడ్లీ తాలింపు అయితే వేసేసేసాను. ఇంకా అది కూడా వేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఏదో ఒక ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూటో, జామకాయో, బొప్పాస్కాయో, ఇంకా బొప్పాస్కాయ అలా ఏదో ఒకటి అయితే తింటాము. ఇంకా అవి కూడా షాప్‌కి తీసుకెళ్ళిపోతానులేండి. ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అప్పుడైతే ఇంక నేను వంటగది మొత్తం క్లీన్ చేసుకుంటానమాట. ఎప్పుడైనా వంటగదిలో పనంతా అయిపోయిన తర్వాత ఎక్కడియి అక్కడన్నీ సర్దేసేసుకొని కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అసలు పని అయిపోతుంది. అంతేకాకుండా ఇంకా షింక్‌లో కూడా అంట్లయితే ఏమీ ఉంచకూడదండి. అలా ఉంచితే ఏంటంటే అంత నీళ్ళలోకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. అసలు నీట్‌గా కూడా అనిపించదండి. ఎప్పుడైనా కిచెను షింక్ అనేది నీట్‌గా ఉండాలి. కౌంటర్ టాప్ కూడా నీట్‌గా ఉంటే మనకి కూడా బయట నుంచి వచ్చిన తర్వాత కొంచెం పీస్‌ఫుల్ మైండ్‌గా అయితే ఉంటది. ఇంకా నైట్ టైం ఏదన్నా వచ్చినా వంట చేసుకోవాలన్నా ఈజీగా ఉంటదనమాట. చేతి కిందకి అడ్డం ఏమీ లేకుండా. ఇంకెప్పుడైనా సరే వంటగదిలో వంట అయితే అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది కదా, ఇది ఒక వేస్ట్ క్లాత్ అయితే నేను అలా పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆ క్లాత్‌తో అయితే ఆయిల్ జిడ్డు అన్నది తుడిచేసేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. నైట్ టైం అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకొకటేంటంటే, ఇప్పుడు మనం సోపు లిక్విడ్‌లు అవన్నీ పెట్టుకుంటాం గదా, దాని మీదే ఒక ప్లేట్ పెట్టేసుకొని, అలా హ్యాండ్ వాష్ పెట్టుకుంటే ఏంటంటే, పిల్లలైనా, మనమైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటది. ఇంకా అదండి స్టోరీ. ఇంక నేనైతే ఎప్పటికప్పుడు అన్నీ అలా నీట్‌గా ఆర్గనైజింగ్‌గానే వంటగది, కిచెన్ మొత్తం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాననమాట.
కౌంటర్ టాప్ కూడా మనం ఇప్పుడు ఇందాక వెజిటేబుల్స్ ఇందాక కిచెన్ స్టోరేజ్కి పక్కన షింకు కట్ట దగ్గర పెట్టాను కదా, అలా విడిగా పెట్టకుండా ఒక ప్లేట్లోనో లేదంటే ఒక బౌల్లో పక్కన పెట్టుకొని ఇంకా అందులో వేసుకుంటే మనం ఎత్తి తీసే పని లేకుండా ఏంటంటే ఇంకా మనం వేసుకుంటే డైరెక్ట్ గిన్నెలోనే వేసేసుకున్నాం అనుకోండి, ఇంట్లో వంటగదిలో పని అంతా అయిపోయిన తర్వాత ఆ గిన్నె బయట తీసుకెళ్ళి డస్ట్బిన్లో పోసేసుకొని బౌల్లో కూడా తెచ్చుకుంటే అయిపోతుంది అనమాట. అలా ఇంకా సరే అని చెప్పి ఇంకా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నేను ఇందాక 10:30 ఆ టైంకి షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ 2ంటికి ఇంటికి వచ్చి నేను భోంచేసి మా వారిని అయితే భోజనానికి పంపిస్తాను. ఇంకా ఆయన తినడం అయిపోయిన తర్వాత ఒక అరగంట రిలాక్స్ అవుతారు. నాకు ఏదైనా షాప్లో హడావుడిగా ఉంది అని అంటే షాప్కి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా సరే అని ఇంకా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నేనేం చేస్తాను అంటే ఆ టైంలో భోజనానికి వచ్చినప్పుడే బట్టలు అవన్నీ ఆరేసేసుకొని బట్టలు సోఫాలో పెట్టేసి వెళ్ళిపోతానండి కుదిరితే. లేదు అని అంటే నైట్ టైం వచ్చిన తర్వాత అయినా ఆరేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా సరే అని ఇంకా సాయంత్రం అయిపోయింది. ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తే ఫుల్గా పెద్ద వర్షం అయితే పడింది. అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగిపోయాము. కానీ ఏంటంటే మళ్ళీ సరే వర్షం తగ్గింది కదా అని బయలుదేరంగానే కొంచెం దూరం రాగానే పెద్దది స్టార్ట్ అయింది. గొడుగుందిలేండి, గొడుగున్నా కానీ సైడ్ నుంచి జల్లు పడుతుంది కదా, ఫుల్ తడిచిపోయాము. ఇంక ఇంటికి రాగానే ముందు పిల్లలు నేనైతే డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వేడిగా వర్షం పడుతుంది, బయటకు వెళ్ళి తెచ్చుకొని తినడానికి ఏం లేదని ఇంట్లో మరమరాలు ఉన్నాయని చెప్పి ఇంకా ఉగ్గాని అయితే చేశాను అనమాట. సరేని ఉగ్గాని రెడీ చేసేసి ఇంకా పిల్లలిద్దరికైతే పెట్టించేసి నేను మళ్ళీ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఇంకా తీసుకెళ్ళినాక అక్కడ ఏం చేశారంటే మా వారు బజ్జీ అయితే తెప్పించారండి. ఉగ్గానీలోకి ఎప్పుడైనా బజ్జీ కాంబినేషన్తో తింటే బాగుంటుంది. ఫస్ట్లో అయితే మాకు అలవాట్లేదు. ఇంకా కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ నాయనమ్మ వాళ్ళు ఉంటారులేండి, ఇంకా అక్కడ మామయ్య అత్తయ్య అంటే డాడీ సైడ్ చుట్టాలు కర్నూలులో ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అలవాటు అనమాట. ఇంకా అంతేకాకుండా మేము మొన్న రీసెంట్గా శ్రీశైలం అయితే వెళ్ళాము. ఒక రోజులో దర్శనం చేసుకొని అక్కడ దగ్గరలో ఉన్నాయని చూసుకొని వచ్చాము. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా అక్కడ వెళ్ళి రిటర్న్లో వస్తూ డోర్నాల్ దగ్గర ఇంకా ఉగ్గాని అయితే ఉంటే తిన్నాను అనమాట. సరేలే అనని ఇంకా అది గుర్తొచ్చి మళ్ళీ తిన్నాంలే అని చెప్పి ఇంక ఇంట్లో వేడిగా అప్పటికప్పుడు ఇదైతే ఈజీగా అయిపోతుంది, షాప్కి కూడా వెళ్ళాలి కదా అని ఇంక ఇదైతే చేసుకున్నాను. ఇంక నేను వంటగదిలో ఏదైనా పని చేసుకునేటప్పుడు మా పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారనుకోండి, కన్ఫామ్గా వస్తారు, వచ్చి మేము కూడా చేస్తాము అని చెప్పి వస్తారనమాట. నేను కూడా కాదన్ను, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, కొంచెంసేపు నాతో కబుర్లు చెప్పినట్టు ఉంటుంది కదా వాళ్ళకి, అందుకని అయితే వస్తూ ఉంటారు. సరేని ఇంకా వాళ్ళతో కబుర్లు చెప్తా ఇంక ఇదిగోండి ఉగ్గాని అయితే రెడీ చేసేసాను. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందిలేండి. ఇంకా వాళ్ళకి పెట్టించేసి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మా వారికి నాకు బాక్స్లో పెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంక నేను ఏ వీడియో షూట్ చేయలేదులేండి, ఎందుకంటే ఇంకా భోజనం చేయడము, ఇంకా బట్టలు మార్తేయడము, ఇంకా ఇవే ఉంటాయి కదా, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా అదండి స్టోరీ. నా ఛానల్లో వీడియోస్ అయితే వారంలో ఒక 3 రోజులు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఆ 3 రోజులు ఏంటనేది ఇంకా నేనైతే ఫిక్స్ అవ్వలేదులేండి, అంటే టైం సరిగా సెట్ అవ్వట్లేదు, అదనమాట విషయము. కంపల్సరీ వారంలో ఒక 3 వీడియోస్ అయినా పెడుతూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ విజిట్ చేసేసి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతమటికి బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.